కానీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల ముందు ఇటువంటి ప్రయత్నాలు చేసిందని చెప్పి కూడా అప్పుడు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి కూడా అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తాజాగా చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తే డిఎస్సికి మొదటి సంతకం పెడతాను, గత ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతో 5 సంవత్సరాల పాటు కాలయాపన చేసిందని చెప్పి కూడా చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగింది. హామీ మేరకు మొదటి సంతకాన్ని కొద్దిసేపు క్రితమే పెట్టి 16,047 పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉంది. ప్రియా. రైట్ శివ, అలాగే ఈ నోటిఫికేషన్ అంటే ఎప్పుడు అందాజుగా ఎప్పుడు రాబోతుంది అనే సూచన ఏమైనా ఉందా? దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉందా? ఇప్పటికే ఏదైతే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కూడా సర్కారు మొదటి సంతకం చంద్రబాబు పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా రానున్న వారం రోజుల్లోపే ఈ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఆగస్టు ఎండింగ్ కల్లా ఈ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగానే 16,347 పోస్టులు తక్షణమే అవసరం ఉందని చెప్పి కూడా సర్కార్ భావించింది. కాబట్టి దీనికి సంబంధించి రానున్న వారం రోజుల్లోపే త్వరలో జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల లోపే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి కూడా సర్కార్ ఆలోచన చేస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఆల్రెడీ వైసీపీ సర్కార్ 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. అదనంగా మరొక 6,000కు సంబంధించి నోటిఫికేషన్ యాడ్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా రానున్న వారం రోజుల్లోపే ఈ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఆగస్టు నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసే అవకాశం ఉంది. అక్టోబర్ లో ఎవరైతే ఈ డిఎస్సిలో క్వాలిఫై అవుతారో వారంతా కూడా ఉద్యోగాలు చేరే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రియా. రైట్ శివ, అలాగే ఇప్పుడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం తీసుకున్న మొదటి సంతకం మెగా డిఎస్సి అయితే రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కూడా. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేది కూడా ఇమీడియట్ గా అమలు చేసే అవకాశం ఉందా?